ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసిండు కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆరే సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటున్నారు, అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా తెలంగాణ కోసం. మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబట్టికే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వస్తాయా వానికి? అరే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు? మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో నీ పొలాలకు నీళ్ళు ఎట్లా తేవాలని తనలాడిండు, మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎట్లా తేవాలనో తనలాడిండు, రోడ్లు ఎట్లా వేయాలనో తనలాడిండు. బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు. బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు. ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు. అరే పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఆలోచించిండు. ఆడపిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు. మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి టిమ్రీ స్కూల్ పెట్టలేరా గజ్వేల్? गजवेल में टिमरी स्कूल 2 स्कूल लगाए तो हमारी माइनॉरिटी के बच्चे और बच्ची कितना अच्छा इंग्लिश मीडियम में पढ़ ले रहे। रेवंत रेड्डी आने के बाद 1 रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या? 1 पैसा का काम हुआ क्या? मैं पूछना चाहता हूं। ये कांग्रेस वाले आके वोट पूछ रहे, क्यों डालना? कांग्रेस వాళ్ళు వచ్చి చేయి గుర్తుకు ఓటేయమంటుందమ్మా. రూపాయి పని చేసిందని అడుగుతున్నా. ఒక్క రూపాయి పని, ఒక తట్టెడు మట్టన్న 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు గజ్వేల్లో చేసిండ్రా? చేస్తే ఆడ చేసిందో చూపిది.